పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి తెలిపింది. నొప్పి తీవ్రత ఎక్కువ అవడంతో స్కానింగ్ చేయగా తొడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని డాక్టర్ పై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. కాగా తన తప్పు ఏమీ లేదని, ఆపరేషన్ అనంతరం తనకు మరో కేసు ఉండటంతో వెళ్లిపోయారని డాక్టర్ తెలిపారు. క్లినిక్ చేసే వారు సరిగ్గా క్లీనింగ్ చేయలేదంటూ సమాధానం ఇచ్చారు. తెలియదు కదా, ఆయన అయితే తెలుసు. ఆయన వచ్చినట్టు ఆయన్ని అడిగారు. ఆయనే సార్. మేము ఇంటికైనా వెళ్ళి చేస్తాం. ఓకే వాళ్ళు ఒప్పుకోవాలి. చేసేటప్పుడు గుచ్చుకుందంటండి. గుచ్చుకున్నప్పుడు కొట్టారంట. గుచ్చుకుందని చెబితే ఆమె మాట వినకుండా చంపలమని కొట్టారంట. ఎవరు కొట్టింది? ఎవరు? డాక్టర్లో కొట్టారంట. ఎవరో మరి లోన్ ఉన్నోళ్ళు. అట్లా కొట్టడం ఏంది? ఇదే జరిగింది. రేపు ఇంకోటి జరగదా? ఏటికి వారం అవుతుంది. ఆమె ఇంతవరకు పైకి లేకుండా ఎవరి పరిస్థితి? ఎవరైనా వచ్చి వస్తారా మీరేమన్నా? ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారమ్మా? మేము ఎందుకు కొడతామని మాట్లాడుతున్నారు. ఎందుకు మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాం. మాకు కాలేదా? మరి వాడికి 3 చేయించుకున్నాం మేము కూడా ఆపరేషన్లో. డాక్టర్లు ఇప్పుడు ఏమంటున్నారమ్మా? మిస్టేక్ అయింది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేస్తామంటున్నారు. అది ఆపరేషన్ కాదు, ముళ్ళు లాగా తెస్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు. ఎక్స్రే ఎవరు తీశారు? ఎక్స్రే బయట తెప్పించారు. నా పేరు రమాదేవి. నేను 25వ తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కలేదు. ఎక్కకపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలు వేసాను. కేకలు వేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? ఆయా ఆంటీ కొట్టింది చంపేసి. నేనైనా ఏడ్చాను, గట్టిగా కాకులు పెట్టాను, వదిలాను అని చేశాను. రత్నకుమార్ అండి, పీపీ యూనిట్ విభాగానికి ఇన్ఛార్జినండి. మేము కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటామండి. మా దగ్గర దాదాపుగా ఇప్పటికి మేము కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. డాక్టర్ నారాయణ స్వామి గారు ఆపరేషన్ చేశారనే అభియోగం వచ్చింది. ఆపరేషన్లో బ్లేడ్ ఉందని. కానీ ఆయన ఎన్నో వేల ఆపరేషన్లు చేశారు. ఎప్పుడూ ఎటువంటి కాంప్లికేషన్ రాలేదండి. ఆపరేషన్ చేసింది అబ్డోమెన్లో, కానీ బ్లేడ్ ఉంది థైలో. మరి అది ఎలా వచ్చిందనేది మాకు కూడా ఎంబరాసింగ్గానే ఉంది. రెండోది, మేము ఒకవేళ పేషెంట్ని తీసుకొస్తే మేము మళ్ళీ దాన్ని సరిచేసి ఆ బ్లేడ్ని బయటికి తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఇటువంటి పనులు ఎప్పుడు ఇటువంటి పునరావృతం కాకుండా కూడా మేము చూసుకుంటామండి. పీపీ యూనిట్లో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పిల్లలు పుట్టకుండా చేస్తాము. మామూలుగా ఆ కేసుకి వచ్చేసి మామూలుగా ప్రొసీజర్ ప్రకారం నేను చేశాను. చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అబ్డామినల్ టవల్ మీద ఉంటాయి. ఆ అబ్డామినల్ టవల్ అనేది ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని క్లీన్ చేస్తారు. నేను నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతా. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతా. ఈ క్లీన్ చేసేవాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నారు. అబ్డామినల్ టవల్ ముడిచి చేస్తారు. దానికి అబ్డామినల్ టవల్ హోల్ ఉంటుంది. ఒకవేళ అది స్లిప్ అయ్యి ఈ పేషెంట్ మామూలుగా తొడకు ప్రెజర్ చేసినప్పుడు ముడిచినప్పుడు ఆ తొడకు కుచ్చుకొని ఉండొచ్చు. అది అంతేగాని నేను అబ్డామినల్లో బ్లేడు నేను వదిలితే అది నా మిస్టేక్. ఇది క్లీనింగ్ చేసేవాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంది. తర్వాత మెడికల్ ఆఫీసర్ కూడా అన్నీ జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నేను ఇదే చూసుకోవాలి. కానీ నేను నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతాను. అది పీపీ యూనిట్